ఈ నెల 28న నిర్వహించే పల్స్ పోలియోను విజయవంతం చేయాలని డిఎంహెచ్ఓ సాధన కోరారు. ఇక పట్టణంలోని డిఎంహెచ్ఓ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. 28న బూత్ యాక్టివిటీ, 29, 30 తేదీల్లో డోర్ టు డోర్ యాక్టివిటీ నిర్వహిస్తామన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని ఆమె కోరారు. ఇంటెన్సిఫైడ్ పల్స్ పోలియో ప్రోగ్రాము మనకి 28, 29, 30 తారీఖులో జరగబోతుంది. ఈ ప్రోగ్రాంలో ముఖ్యంగా 0 to 5 పిల్లలకి మేము పల్స్ పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది. మనకి పల్స్ పోలియో చుక్కలలో మనకి టార్గెట్ వచ్చేసి 77,910 0 to 5 పిల్లలు ఉన్నారు. మెయిన్గా వీళ్ళకి మేము లాస్ట్ ఇయర్ కూడా అచీవ్ అయింది ఏంటంటే 78,1100 మెంబర్కి మేము పోలియో చుక్కలు వేయడం జరిగింది. ఇది మనకు 2024లో జరిగింది. అప్పుడు మేము హౌస్ టు హౌస్ యాక్టివిటీలో కూడా 1,72,140 హౌజెస్ కూడా విజిట్ చేసి ఎవరైతే మిస్సింగ్ పిల్లలు ఉన్నారో, ఎవరైతే బూత్ యాక్టివిటీకి రాకుండా ఉన్నారో వాళ్ళకి వేయడం జరిగింది. మనకి ఇక్కడికి వచ్చేసి మనకి మెయిన్గా ఈ బూత్స్ అనేది 730 బూత్స్. ఇవి అర్బన్లో 83, రూరల్లో 155, ట్రైబల్ ఏరియాలో 492 ఉన్నాయి. మనకి రూట్స్ వచ్చేసి 73 రూట్స్ ఉన్నాయి. ఈ 73 రూట్స్కి 73 సూపర్వైజర్స్ ఉన్నారు. మనకి వాయిల్స్ వచ్చేసి 4,280 వాయిల్స్ వచ్చినాయి. ఈ డోసులు వచ్చేసి 85,600 డోసెస్కి గాను ఉన్నాయి. మన టార్గెట్ వచ్చేసి 78,011. మనకి అదనంగా కూడా వ్యాక్సిన్స్ ఉంది. ఈ ఇక్కడ కూడా మనకి ఎలాంటి ఇబ్బందులు లేవు. కాకపోతే మేము అదర్ డిపార్ట్మెంట్లు ఏదైతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కోరుకునేది ఏంటంటే మాకు ఏదైతే ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఏదైతే ఉందో ఎలక్ట్రిసిటీ పోకుండా ఉండడానికి, ఇంటరప్ట్ చేయకుండా ఉండడానికి ఉంటే మీ పల్స్ పోలియో యాక్టివిటీ కూడా విజయవంతంగా చేయడానికి జరుగుతుంది. మేము ప్రతి ఒక్కరిని కోరేది ఏంటంటే బూత్ యాక్టివిటీ ఏదైతే ఉందో అందరూ ఎవరైతే ఫీల్డ్లో అంటే ఆశా వర్కర్ కావచ్చు, అంగన్వాడీ టీచర్ కావచ్చు, లేదనంటే కౌన్సిలర్స్ కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇక్కడ ఇందులో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఏదైతే బూత్ యాక్టివిటీని ఏదైతే సక్సెస్ఫుల్గా చేస్తారని, మరియు తిరిగి ఎవరైతే మిస్ అయిన పిల్లల్ని మొబిలైజ్ చేసి హౌస్ టు హౌస్ విజిట్కి వచ్చినప్పుడు వాళ్ళతోటి వాళ్ళు తీసుకునేలాగా చేయాలని ప్రతి ఒక్కరికి